బ్రేకింగ్ న్యూస్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నల్గొండ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసుపై విచారణ పూర్తవగా ఇరువైపులా వాదనలు పరిశీలించిన ఫోక్సో కోర్టు ఇన్ఛార్జి జడ్జి రోజారమణి నిందితుడికి 51 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు. 2021 నవంబర్ 3న స్కూల్ ముగించుకుని బస్టాండ్ వద్ద తన స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న బాలికను నిందితుడు షేక్ మహమ్మద్ ఖయ్యూం బలవంతంగా బండి ఎక్కించాడు. తర్వాత ఆమెను పట్టణ శివారులోని ఒక పాడుబట్టు ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో తిప్పర్తి పోలీస్ స్టేషన్ డిసెంబర్ 5న కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో దర్యాప్తు అధికారులు జి వెంకటేశ్వర రెడ్డి, మట్టయ్య కీలక ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. కోర్టు పీసీడీ కిరణ్ కుమార్, ప్రస్తుత ఎస్ఐ ఎన్ శంకర్ ఆధారాలతో నిందితుడిపై అభియోగాలు బలపరిచారు. బాధితురాలు, కుటుంబ సభ్యులు, వైద్యులు, సాక్షులు సహా మొత్తం 20 మందికి పైగా సాక్షులను కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. ఇన్ఛార్జి న్యాయమూర్తి రోజారమణి ఈ రోజు తుది తీర్పు వెలువరించారు. అత్యాచార నేరంలో 20 ఏళ్లు జైలు శిక్ష, ఫోక్సో చట్టం కింద 20 ఏళ్లు జైలు శిక్ష, అలాగే ఎస్సీ ఎస్టీ చట్టం కింద 10 ఏళ్లు జైలు శిక్ష, మైనర్ బాలిక కేసుపై మరో ఏడాది మొత్తం 51 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించారు. ఇక నిందితుడికి 85,000 జరిమానా, బాధితురాలికి 7 లక్షల పరిహారం ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఫోక్సో కోర్టు అయితే నిందితుడికి సుమారుగా 51 ఏళ్ల శిక్ష వేసింది. ఏ ఆధారాలను పరిశీలించి తీర్పిచ్చింది? మైనర్లపై అత్యాచారం కేసులో కూడా కేసు నమోదు కావడం జరిగింది. డిసెంబర్ 5, 2021లో కేసు నమోదు కావడం జరిగింది. నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది. ఎవరైతే ఈ షేక్ మొహమ్మద్ ఖయ్యూం ఉన్నాడో అతను కార్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. కార్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. అమ్మాయి 2000 స్కూలు ముగించుకొని బస్ స్టాప్ వద్ద వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో ఇతను ఆ అమ్మాయిని నమ్మించి ఆ బండిపై తీసుకొని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కూడా అత్యాచారం చేయడం జరిగింది. అత్యాచారం కేసులోనే అతనికి తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో ఆ కేసు నమోదు కావడం జరిగింది. పోక్సో సెక్షన్ కింద కూడా కేసు నమోదు కావడం జరిగింది. దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత, 3.5 ఏళ్ల తర్వాత ఇవాళ పోక్సో న్యాయస్థానం అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో మొత్తం 51 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ కూడా తీర్పు ప్రకటించడం జరిగింది. ఆ 51 ఏళ్ళు కూడా 20 సంవత్సరాలు ఏకకాలంలో కూడా 51 సంవత్సరాల శిక్షను విధించాలని కూడా తీర్పు ప్రకటించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 20 సంవత్సరాలు, రేపుకు సంబంధించి 20 ఇయర్స్, అదేవిధంగా పోక్సో యాక్ట్ లో మరొక 20 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో కూడా బెదిరింపుకు పాల్పడినందుకు 1 సంవత్సరం, మొత్తం 51 సంవత్సరాల కారాగార శిక్ష విధించడం జరిగింది. 85,000 జరిమానా కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే బాలికలు మైనర్ బాలిక ఉందో ఆమెకు 7 లక్షల రూపాయల కాంపెన్సేషన్ కూడా ప్రకటించిందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో నల్గొండలో ఉన్నటువంటి వరుస కేసులు చూస్తున్నాం. ఈ మైనర్ బాలికలపై అత్యాచారం కేసులో కూడా పోక్సో న్యాయస్థానం సంచలనమైనటువంటి తీర్పులు అయితే ప్రకటిస్తుందని చెప్పవచ్చు. వారం రోజుల క్రింద కూడా సేమితే ఆ మైనర్ బాలికపై, ఒక మూగ అమ్మాయిపై కూడా అత్యాచారం కేసులో కూడా 20 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించింది. మొత్తం ఈ సంవత్సర కాలంలోనే దాదాపు 36 మంది కూడా శిక్షలు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా కానీ మైనర్ అమ్మాయిల జోలికి వచ్చినా కానీ మైనర్ అమ్మాయిలపై ఈ విధంగా బలవంతం అత్యాచార కేసులో మాత్రం కోర్టు అనేది చాలా సీరియస్ గా ప్రకటిస్తుందని చెప్పవచ్చు. ఏకకాలంలో నల్గొండలో ఉన్నటువంటి పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ వాదనలు వినిపించడం జరిగింది. ఐఓలో ఉన్నటువంటి వారు కూడా అటెండ్ కావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కూడా చాలా వరకు సీరియస్ గా ప్రకటించడం జరిగింది. ఆ 3 సంవత్సరాల వ్యవధిలోనే ఇతనిపై కోర్టు ఏదో ఈ రోజు సంచలనమైనటువంటి తీర్పు అని చెప్పవచ్చు. 51 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ కూడా నల్గొండ పోక్సో న్యాయస్థానం అయితే సంచలన తీర్పు ప్రకటించిందని చెప్పవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.